ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న లక్ష్మణ్ గారు, ఈ సభను ప్రారంభించినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు శివారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కామ్రేడ్స్, ఈరోజు భారతదేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. సాధారణ ప్రజలు, వివిధ తరగతులు, అదేవిధంగా ప్రపంచంలో కూడా గత దశాబ్దంగా మితవాదం పట్టు సాధిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంత వరకు అందరూ ఆలోచిస్తున్నారు. వస్తుంది అని చెప్పగలిగే పరిస్థితి కనబడుతుంది. కానీ మొదటి రెండో ప్రపంచ యుద్ధాలలాగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే చెప్పలేమేమో. కానీ ఈ మితవాదం అధికారంకి వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం, ఆ విధంగా ప్రజలకి చదువు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నివాసం, తమ సాంస్కృతిక జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి ఉండాల్సిన కళలు కావచ్చు, సాధారణమైన సాంస్కృతిక అంతా కూడా దాదాపుగా గతం అన్నట్టుగా ఉంది. ఇప్పుడంతా కూడా ఏంటంటే వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలు, అమెరికా అయినా యూరోప్ ఎక్కడైనా ఒక్కొక్కరే ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఒక్కొక్క రంగం కావచ్చు, ఉత్పత్తి కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు. ఇది ఆ మితవాద వరవడిలో గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో అధికారం వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, మోడీకి హిట్లర్ మీద విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాదని నియంతగా ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నించిన హిట్లరు దుర్గతి ఏమైందో అనుభవం ఉన్న మోడీకి మాత్రం ఆ ఆలోచన సరళి మాత్రం కేవలం తను హిట్లర్ ఏ విధంగా ప్రపంచాన్ని శాసించాడో ముందు భారతదేశాన్ని, తర్వాత అవసరమైతే మరి అమెరికాతో ఇప్పటికే స్నేహం వ్యూహంలో ఉన్నాడు. కాబట్టి అల్టిమేట్గా తను చెప్తున్నాడు కదా, ఆయన విశ్వ గురువు. ఇవాళ ఎక్కడో ఉన్నాం. రాబోయే 10-15 సంవత్సరాలకి భారతదేశం ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి, ఎందుకంటే పెద్ద దేశం, విశాల దేశం, అనేక సంపదలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రపంచంలో మనం శాసిస్తాం. ఆర్థికంగా, పారిశ్రామికంగా, అన్ని రంగాల్లో. దానికి ఆయన చెప్తున్నాడు, యువత కీలకం. ప్రపంచంలో ఎక్కడా లేదు, చైనాలో కూడా లేదు. భారతదేశంలో 18 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువత 50% పైన ఉన్నారు. అందుకనే మన భారతదేశానికి భవిష్యత్తు ఉంది. కాబట్టి నేను ప్రారంభిస్తున్నాను విశ్వగురు అంటున్నాడు. అందుకోసమే ఆయన ఎంచుకున్నాడు. రావటమే అహ్మదాబాద్ నుంచి ముఖ్యమంత్రి నుంచి ప్రైమ్ మినిస్టర్గా వస్తే ఆయన వెంట ఎవరైతే తను నమ్మాడో, ఆ విధంగా పైకి తేవాలనుకుంటున్నాడో అలాంటి పెద్దలందరినీ పెట్టుకుని వచ్చాడు. ఢిల్లీ నుంచి విదేశాలకు ఎక్కడికి పోయినా వాళ్ళందరినీ వెంట పెట్టుకుపోయాడు. వాళ్ళందరికీ విదేశాల్లో సంస్థ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆస్తులు కల్పించడానికి పూనుకున్నాడు. అదే అంబానీ 40 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు, కానీ అదానీ 10 సంవత్సరాలు కూడా పట్టలేదు. అంబానీతో సమానంగా ఆస్తుల్లో ఒక 1500-1800 కోట్లు వ్యత్యాసం తప్ప ఇప్పుడు అంతకంటే తక్కువ లేదు. కాబట్టి మితవాదానికి మతవాదం తోడైంది. మోడీ భారతదేశాన్ని హిందూ రాజ్యంగా రేపు వస్తే, పొరపాటున వస్తే, రాకూడదనుకుంటాం, రాకుండా అనేక తరగతులు అందరం ప్రయత్నిస్తున్నాం. పొరపాటున వస్తే బహుశా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కూడా ఇప్పటికే తునాతునకలు చేస్తున్నారు. అవి అలాగే ఉన్నాయి. వీళ్ళు అనుకునే అరాచకం అంతా చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు లాంటిది కూడా
ఓపిక పట్టి గచ్చంతం లేక ఇవాళ ఎన్నికల సందర్భంగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, మేధావులను అరెస్ట్ చేస్తే అలాంటి వాళ్ళని సాయిబాబా కావచ్చు, ప్రబీర్ ప్రకాష్ తాయ ఆయన ఏం చేశాడంటే రైతు ఉద్యమానికి సంపూర్ణంగా సాగించి ప్రపంచవ్యాప్తంగా 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని హైలైట్ చేశాడు. ఆయన చైనా నుంచి నిధులు తెచ్చుకుంటున్నాడు, ఖర్చు పెట్టుకుంటున్నాడని ఆ ఆరోపణలు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి ఆధారాలు ఏమీ లేవు, ఆయన జైల్లో ఉండటానికి ఏ విధంగా కూడా ఉండదగడు అని చెప్పి బయటికి పంపిస్తున్నామని సాయిబాబాని పంపించినట్టే అనేక సంవత్సరాల తర్వాత 8 మాసాలకి ఏంటంటే ప్రబీర్ పురస్కారిస్తాన్ని కూడా న్యూస్ క్లిక్ డైరెక్టర్ని బయటికి పంపారు. అక్కడక్కడ ఒకరు ఇద్దరిని పంపించినా ఇప్పటికీ 100 మంది విచారణ లేకుండా సాగుతున్నారు. మనీ లాండరింగ్ కేసు, ఉపా కేసు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి ఫిర్ ఏక్ బార్ మౌకా దేవ్ हम देश को आगे ले जाएंगे అని చెప్తున్నాడు. కానీ దీని వెనుక हमारा दोस्त है, हमारा जिगरी दोस्त है, वो लोगों के लिए मैं एक काम करना चाहता हूँ, अगर मौका मिले देश वो लोगों का हाथ में रखने के लिए तैयार हूँ అని చెప్పి చెప్తున్నాడు. అందుకే అచ్చే దిన్ అనేటువంటిది కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అవన్నీ గాలి మాటలే. జిగ్రీ దోస్త్కి ఈ దేశాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్న రావడం చూస్తున్నాం. అందుకోసం ఇవాళ కార్పొరేట్ సంస్థల యొక్క పరిపాలన ప్రపంచ దేశాల్లోనే కాదు, భారతదేశం కూడా ఇప్పటికే ఆ ఛాయలు పునాదులు వేయబడ్డాయి. ఇవాళ ఒకరా ఇద్దరా ముగ్గురా అలాంటి వాళ్ళకి భారతదేశాన్ని చేతుల్లో పెట్టడానికి కోసం మోడీ మితవాదం మతవాదం రెండు కలిసి ఆ వైపు ప్రయాణం అవుతున్నాడు. కాబట్టే ఇవాళ శ్రమైక జీవులన్నా, వ్యవసాయదారులన్నా, చిన్న సన్నకారు రైతులన్నా, లేక దళితులన్నా, గిరిజనులన్నా, మైనార్టీలన్నా, ఏ మైనార్టీనా మైనార్టీలు అనేది మైనార్టీలు వాళ్ళు 24 కోట్ల మంది ఉన్నారు. నలుగురా ముగ్గురా పక్కన పెట్టడానికి 24 కోట్ల మందిలో నలుగురిని పక్కన పెట్టినా 40 మంది అయినా ప్రతిఘటించగలిగేటువంటి సాహసంతో ముందుకు నిలబడగలిగే అవకాశం ఉంది. ఆ మాటకు వస్తే మైనార్టీ 24 కోట్ల మంది అయితే 143 కోట్ల మందిలో తక్షణం ఆయుధాలు పట్టుకోమంటే సాధ్యం అవుతుందో లేదో పక్కన పెడదాం. కానీ నిరంకుశ పరిపాలనని ఆమోదించి శిరస్సు వంచేటువంటి పరిస్థితి ఉంటుందని మన భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చూసాం, 22 మాసాల్లో వెనక్కి రద్దు చేసుకుని తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది. ఆయన మూర్ఖంగా మొండిగా ఉండే మితవాద మతవాదంతో మమైక్యమై ఇవాళ దేశ ప్రజల్ని అతలాకుతలం చేసి దేశంలో అల్లకల్లోలు సృష్టిస్తున్నటువంటి మోడీ ఇవాళ మతవాదం మితవాదం అనేటువంటి ప్రమాదాలని ఆ విధంగా కార్పొరేటీకరణకు పెడుతున్నటువంటి మోడీని మనం ఆర్థిక పునాదులు, ఉపరితలం పునాదులు ఈ రెండింటి మీద ప్రయత్నించి కనుక చేయకపోతే ప్రజల్ని సంఘటన చేయలేము. నేను చైతన్యంతో ఉండొచ్చు, మీలో మనమందరం ఇందులో ఉన్న వాళ్ళందరం చైతన్యవంతులు ఉండవచ్చు. కానీ 140 కోట్ల మందిలో ఎన్ని కోట్ల మంది అందుకు సాహసం సంసిద్ధంగా ఉన్నారు అంటే ఎమర్జెన్సీ విశ్వాసం ఇచ్చింది. 22 మాసాల తర్వాత ఒక ప్రజాస్వామ్య ఉద్యమం ఎవరు చేశారని వేరు. కాబట్టి ఈరోజు కూడా అలాంటి సమస్య, అలాంటి సందర్భం వచ్చింది. అందుకనే ఇవాళ సిపిఎం తను ఒంటరిగా కానీ వామపక్షాలుగా కానీ ఒంటరిగానే ఈ దేశాన్ని పరిరక్షించలేము. అందుకే ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, ఓ కవి అయినా, కళాకారునైనా, మేధావైనా, లేక కార్మిక వర్గమైనా, రైతులైనా, చిన్నకారు రైతులైనా ఆ విధంగా, ఎందుకంటే రైతాంగ ఉద్యమాన్ని సంవత్సర కాలం చూసాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మిళితం చేయాల్సిన అవసరం ఉంది, ఆ వైపు ప్రయాణం కావాల్సిన అవసరం ఉంది. అందుకనే సిపిఎం పార్టీ ఈ సభలో పాల్గొనాలనుకుంది. గతంలో సుట్టి సాగర్ ఎన్కౌంటర్లో జరిగినప్పుడు కూడా ఇలాంటి చర్చ వస్తే పర్వరావు గారు ఉండి ఆ విధంగా కలిసి ప్రయత్నిద్దామంటే మేము చెప్పాం. గత అనుభవాలు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి, అయినా సిద్ధం. ఎందుకంటే ఇవాళ ఎవరు ఆ ఎన్కౌంటర్స్తో పరిమితం కాదు, భవిష్యత్ దేశం మీద, మన రాష్ట్రం మీద కూడా ప్రజాస్వామ్య నష్టం అనుకున్నాం. అందుకోసం ఆనాడు అందరం కలిసాం, ఒక వేదికను ఏర్పాటు చేశాం, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని. అందరం కలిసి ప్రయాణం అవుదాం. చివరి కంట మనలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఏమున్నా అవన్నీ పక్కన పెడదాం, అధిగమిద్దాం వాటన్నిటికని అనుకున్నాం.
ఆ విధంగా తెలంగాణ బంద్కి పిలిపించాం. బంద్ ఒక విధంగా విశేషంగా జరిగింది. సహజంగానే విశేషంగా జరిగింది కాబట్టి కాన్ఫిడెన్స్ పెరిగి కలిసికట్టుగా ప్రయాణం చేయాలి, అనేక విభేదాలను సమన్వయం చేసుకుంటాన్ని సర్దుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని మేము భావించాం. కానీ మాకు మాత్రం కొద్దిగా డిఫరెంట్ అనుభవం జరిగింది. ఏమైనా మా వరకు మేము మా ఉద్యమాల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇవాళ ఈ మోడీని, ఈ నియంతని, ఇతన్ని ప్రతిఘటించడానికి తిరిగి సాధారణ ప్రజలు కదిలితే తప్ప, మేధావులు కదిలితే తప్ప, రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా కూడా అవసరమైతే సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందనుకున్నాం. ఆ విధంగా విశాల ఐక్యవేదిక ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం తప్పకుండా మా కృషి మేరకు మేము పాలన చేస్తున్నాం. అది దళితుల సమస్యలైనా, మైనార్టీ సమస్యలైనా, కార్మికుల సమస్యలైనా. ఇవాళ 4 కార్మిక చట్టాలు రద్దు చేశారు. ఇవాళ 8 గంటల పని 12 గంటలు అయింది. సమ్మె అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకం అవుతుంది. రైతులు వ్యవసాయ చట్టాలు రద్దు చేసినా ఇవాళ గిట్టుబాటు ధర అనేది, మార్కెట్ వ్యవస్థ అనేది లేకుండా చేశారు. అందుకనే విశ్వాసం ఏర్పడదు ఈ ప్రభుత్వం మీద. కాబట్టి విశ్వాసం ఏర్పడినటువంటి ఈ పరిస్థితిలో విశాలమైన ఐక్యత, మన ఉన్న ఇబ్బందులు ఏమున్నా వాటన్నింటినీ సర్దుకుని ఆ విధంగా ముందుకు ప్రయాణం కావాల్సిన అవసరం ఉంది. అందుకనే మొదట ఈ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి గత 6 మాసాలుగా జరిగినటువంటి అన్ని ఎన్కౌంటర్లు, అది మావోయిస్టుల మీద జరిగిందా, సాధారణమైనటువంటి గిరిజనుల మీద జరిగిందా అని లేదు. అవన్నీ కూడా బేసిక్గా మన రాజ్యాంగం మనకిచ్చిన పౌర హక్కులు. ఆ విధంగా వాటన్నిటిని ధృవీకరించి ఒక విధంగా అంటే జరిగినటువంటి ఎన్కౌంటర్ అన్నింటినీ కూడా సిపిఎం పార్టీ గతంలో ఖండించింది. ఇప్పుడు ప్రత్యేకంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సాధారణ పేదలు, చిన్నపిల్లలు, మహిళలు, యువకులు ఎవరూ లేదు. అసలు ఉద్యమంలో మావోయిస్టులుగా ఎవరున్నారనేది కూడా ఇవాళ తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఉంటే వాళ్ళ సమస్య చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకు సిద్ధంగా అవటం లేదు. సహజంగానే ప్రజలు తమ తమ ఆందోళనతో రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అందులో వీళ్ళ వాళ్ళ ఓవరాల్గా ప్రజలందరి మీద అంటుకునే పరిస్థితుంది. అందుకని ఈ ఎన్కౌంటర్ అన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము డిమాండ్ చేసేది కూడా కోరుతున్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జితో వాటి మీద న్యాయ విచారణ జరిపించాలి అన్నది అవసరం. ఖచ్చితంగా దీనికోసం అవసరమైన కృషి కలిసి ముందుకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. అలాగే కగార్ అంటే ఏంటో అన్నారో, అల్టిమేట్గా సారాంశం మాత్రం ఏంటంటే ప్రజాతంత్ర ఉద్యమాల్ని రూయిన్ చేయటం, అంటే తృణీకరించడం, ఒక విధంగా అణచివేయటం అనేది. కాబట్టి అది ఎవరూ సహించలేనిది. అసలు రాజ్యాంగమే సహించకూడదు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే పరిపాలకులు ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేస్తూ న్యాయ విచారణ జరిపించాలి. ప్రజాస్వామ్యం లేకుండా ప్రజాతంత్ర హక్కులు కూడా పరిరక్షించబడవు. ప్రజాతంత్ర హక్కులు లేకుండా మన ఉద్యమాలు కూడా దానికి కూడా ఏంటంటే ప్రతిబంధకం అవుతుంది. అందుకనే ఈ విశాలమైన ఐక్యతకి మనం ముందుకు సాగుదాం. తప్పకుండా ఇప్పటికే గిరిజన సమస్యల మీద ఎవరికి వాళ్ళని చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. పౌర హక్కుల కోసం, చట్టాల కోసం, ఆ విధంగా అమలు కోసం. బీఆర్ఎస్ని చూసాం, 14 లక్షల ఎకరాలు హార్టికల్చర్ ఇస్తా అన్నారు. కానీ అల్టిమేట్గా 3 లక్షలు ఇచ్చారు. 9 లక్షలు 10 లక్షలు ఇవ్వాల. అందుకని ఇవాళ అందరి సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్కౌంటర్ల ద్వారా ఈ దేశం సమస్య పరిష్కారం కాదు, ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఎన్కౌంటర్ని నిలిపితే తప్ప, ఆపితే తప్ప, పరిపాలకులు దాన్ని విశ్వసించకపోతే, దాన్ని విశ్వాసంలో తీసుకుని కనుక ముందుకు రాకపోతే, అలాంటి పరిపాలకులు కూడా పరిపాలన అర్హత ఉందా లేదా అనేటువంటి ఎమర్జెన్సీ అనుభవం కూడా ఉంది. అయితే ఎమర్జెన్సీ అనుభవం ఎన్నికలు పెట్టగానే ప్రజలు తండోపతండాలు కదిలేరు. కాబట్టి మనం పరిపాలకుల మీద విశ్వసించలేము. మనకు చేదు అనుభవాలు ఉన్నాయి. గత కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రాంతీయ అన్నీ ఒక విధంగా అంటే డబ్బుల చుట్టూ, కార్పొరేట్ చుట్టూ, ఆ విధంగా ఆదాయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ప్రజలకి మౌలిక సమస్యలను పరిష్కరించాలనే పోవడం లేదు. అందుకే మౌలిక సమస్యల పరిష్కారం కాకుండా, ఆర్థిక స్వాతంత్రం రాకుండా ఒక విధంగా రాజకీయ స్వాతంత్రం కూడా నిలబడదు అనేది కనబడుతుంది. అందుకని ఈ ఉద్యమం విత్ అండర్స్టాండింగ్తో, బ్రాడ్ అండర్స్టాండింగ్తో, విత్ రిజర్వేషన్స్తో
ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా వాటిని అవసరమైతే మన డిఫరెన్సెస్ ద్వారా మనం కదలికని హద్దులు కాకుండా వాటిని అధిగమించి ముందుకు ప్రయాణం కావటానికి ఈరోజు ప్రయత్నించాల్సి అవుతుంది. అలాంటి సమయంలోనే వాళ్ళ ఛత్తీస్గఢ్ గిరిజనులు కావచ్చు, లేక భద్రాచలం గిరిజనులు కావచ్చు, ఇంకో రాష్ట్రంలో గిరిజనులు కావచ్చు, అందరికీ మౌలిక సమస్యలు ఉన్నాయి. ఆ విధంగా పేద వర్గాలు, రైతులు, కార్మికులు అందరి సమస్యలు ఉన్నాయి. వీటిని బ్రాడ్గా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా ఈ మరొకసారి ఈ ఎన్కౌంటర్ని కండెమ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపాలని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు ప్రయాణం అవటంలో మా వంతు పాత్రని మేము అవకాశం ఏ మేరకు సానుకూలమైన పరిస్థితి తప్పకుండా మేము సంపూర్ణంగా దాంట్లో భాగస్వాములు అవుతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.